నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నా జీవితము ఎందుకని అలాగే ఉంది, నేను ఎందుకని ఎదగలేకపోతున్నాను, నా జీవితంలో అభివృద్ధి అనేది లేదే, నా జీవితం ఎందుకని ఎక్కడ వేసినటువంటి గొంగలి అలాగే ఉన్నట్లు, అలాంటి జీవితంలో ఉన్నటువంటి నీతో ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినాను, రాబోయేటువంటి కాలంలో నీవు మహాభివృద్ధి పొందుదవని ఈ దేవుని లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ లోకం మీద ఆధారపడకుండగా, ఈ లోకం మీద నమ్మకుండగా, ఈ లోకాన్ని ఆశ్రయించకుండగా నువ్వు గనక నిజమైనటువంటి దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభువుని గనక ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే రాబోయేటువంటి కాలంలో తప్పకుండా నువ్వు మహాభివృద్ధి పొందేటువంటి వాడిగా ఉన్నావు గనక ఈ దినాన ఈ వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవితాల్లో అభివృద్ధి లేనటువంటి జీవితాలు ప్రభా, అయ్యా మా జీవితాల్లో తండ్రి ఎంత సంపాదించినా ఎక్కడ ఇచ్చినటువంటి గొంగలి ఎక్కడే ఉన్నట్లు అయ్యా మా జీవితాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభా. కనుక ఈ వాగ్దానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు మీకు కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మనవులు యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.